హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ప్రెజెంట్ మనం ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా కూడా అందులో దోసకాయ పచ్చడి తప్పకుండా ఉండే ఉంటుంది. మరి ఫంక్షన్స్‌లో క్యాటరింగ్ వాళ్ళు దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ దోసకాయ పచ్చడి కోసం అయితే నేను 2 దోసకాయలనైతే తీసుకున్నాను. ఒకటైతే పెద్ద సైజు, ఇంకోటైతే చిన్న సైజు అయితే తీసుకున్నానన్నమాట. ఇప్పుడు ఈ దోసకాయలకి అటు ఇటు ఉన్న తొడిమలనైతే కట్ చేసేసుకొని పైనున్న చెక్కునైతే మొత్తంగా పీలర్‌తో అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకుందాము. పీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే ఫింగర్స్ కట్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. ఇలా పీల్ తీసేసిన తర్వాత వీటిని నిలువుగా 2 భాగాలుగా చేసేసుకుందాము. లోపలున్న సీడ్స్‌ని మొత్తంగా కూడా రిమూవ్ చేసేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు సీడ్స్‌తో పాటు కూడా వేయొచ్చనమాట. చట్నీలో అవి వేస్తే అంతగా పెద్దగా టేస్ట్ అనేది ఉండదు పచ్చడిలో. అందుకోసమే నేను తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనమైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు తొందరగా ఫ్రై అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే మనం పాన్ పెట్టుకుందాం. పాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా పల్లీలేసుకున్నా. అలాగే 1.5 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాననమాట. సో, ఇవి కాస్త మీడియం ఫ్లేమ్ మీద కొంచెము దోరగా ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా చూసుకోవాలా. హై ఫ్లేమ్ పెట్టకుండా అండ్ మీడియం ఫ్లేమే పెట్టాలా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా మినపప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ మినపప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకొని అవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనము 1 నిమిషం పాటు అలాగే ఉంచి లో ఫ్లేమ్ మీద తర్వాత ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం అన్నీ కూడా. తర్వాత అదే పాన్‌లోకి ఇంకొక 2 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే కొన్ని వేసుకుంటున్నా. డైరెక్ట్‌గా మనం దోసకాయ ముక్కలు వేయడం వల్ల అవి వెట్టిగా ఉంటాయి కాబట్టి, తడిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది మనకు చేతులకైతే కాస్త చిట్లుతుందనమాట. అందుకోసమే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత దోసకాయ ముక్కలనైతే ఇందులోకైతే నేను యాడ్ చేసుకుంటున్నాననమాట. తర్వాత 2 మీడియం సైజు టొమాటోలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 7, 8 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా, తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, తర్వాత రుచికి సరిపడా కాస్త ఉప్పు, తర్వాత కాస్త పసుపు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకి అంతా కూడా బాగా కలిపేసుకోండి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే. ఇలా అంతా బాగా 1 నిమిషం పాటు మొత్తం అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత మనము దీనికైతే మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఈ ముక్కలనైతే మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మనకైతే పూర్తిగా టమాటా ముక్కలు అండ్ దోసకాయ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోతాయన్నమాట. దోసకాయ ముక్కలు ఇట్టే మగ్గిపోతాయి. తొందరగా అయితే మగ్గిపోతాయన్నమాట. సో, ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మనము ఒకసారి గుచ్చి చూసుకున్నట్టయితే స్పూన్‌తోనో లేదా ఫోర్క్‌తోనో మనకు తెలిసిపోతుంది. ముక్కలు ఉడికాయా లేదా ఫ్రై అయినాయా లేదా అని. చూడండి మెత్తగా అయిపోయినాయి కదా! మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసేసుకొని దీన్నైతే మనము పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను, తర్వాత పచ్చిశనగపప్పుని ఫస్ట్ అయితే మొత్తంగా మిక్సీ చేసేసుకుందాం ఫైన్ పౌడర్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్న దోసకాయ ముక్కలను కూడా అన్నిటిని కూడా ఇలా యాడ్ చేసేస్తాం. ఇవి కూడా కాస్త చల్లారిన తర్వాతనే యాడ్ చేసేసుకోండి. వేడివేడిగా వేయకండి. మొత్తం అన్నీ కూడా ఇవి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం మిక్సీ జార్‌లోకైతే. అండ్ నేను పచ్చిమిర్చి ఎక్కువ కారం అనిపిస్తుందేమో అని నాకు అనిపించింది కాబట్టి నేను కొన్ని ముక్కలనైతే పక్కన తీసి పక్కన పెట్టుకున్నా నేను. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే మా పిల్లలు తినరు కాబట్టి మీరు కావాలనుకుంటే కారం కొంచెం వేసుకోవచ్చనమాట. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం. మరీ మెత్తగా చేసుకోకండి, బాగుండదు చట్నీ అనేది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ దాకా పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాం. పోపు దినుసులు కాస్త చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అలాగే క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. దాంతోపాటు 2, 3 ఎండుమిర్చిలు కూడా కాస్త ఇలా తుంచేసి వేసుకుందాము. కారం ఎక్కువ వేసినట్టయితే మీరు ఈ ఎండుమిర్చిని అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను. నేను సెపరేట్‌గా దోసకాయ పచ్చడిలోకైతే వేయడం లేదనమాట. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా ఏస్తున్నా. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత పావు టీ స్పూన్ అంతా బెల్లం కూడా యాడ్ చేస్తున్నా. బెల్లం అనేది వేస్తేనే ఈ పచ్చడి మనకు చాలా టేస్ట్ అనిపిస్తుందనమాట. సో, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త క్రిస్పీగా తయారవుతాయన్నమాట. అప్పుడు మనం ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడినైతే వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ మీదనే దీన్ని బాగా చట్నీని బాగా కొంచెము ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అప్పుడే పచ్చి వాసన అనేది
ఉండ కూడా చట్నీ అనేది బావుంటుంది. సో, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బావుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.